ఆ రెండో పెళ్లి చేసుకోవడం ఆ గొడవల మూలంగా ఇతని చేతిలో చెక్ పవర్ లేకుండా చేశారు. ఆస్తుంది కానీ చెక్ పవర్ లేదు. చెక్ పవర్ ఎప్పుడే ప్లస్ అతనికి రోజుకి ఎంత అని చెప్పి ఖర్చులకి ఇచ్చారు వాడుకోవడానికి. ఆ ఖర్చులు తినడానికి కూడా అదనంగా మందు కొనుక్కోవడానికి కూడా డబ్బు లేని పరిస్థితి అయింది. అలాంటి టైట్ పొజిషన్లో తన చేతిలో ఉన్న శక్తి ఏంటి అంటే సెటిల్మెంట్ చేయడం, గతంలో చేసిన అలవాటు. అట్లాంటి టైంలో బెంగళూరు కేసు వచ్చింది. ఆ బెంగళూరు కేసుకి నిజమే అనుకుని నేను వెళ్ళాడు. ఏకంగా అక్కడ హోంమంత్రిని గెలిచాను. హోంమంత్రే చెప్పాడు కదా ఆ రోజున నన్ను గెలిచాడని చెప్పి. ఆ రోజున చెప్పాడు కదా హోంమంత్రి కూడా, నన్ను గెలిచాడు, ఇది అడిగాడు కానీ అది ఫేక్ డాక్యుమెంట్ అని చెప్పగానే మానేశాడని చెప్పేసి. అక్కడతో అది సిబిఐ దీంట్లో కర్ణాటక హోంమంత్రి, బీజేపీ హోంమంత్రి అందులో అప్పుడు కలిశారని చెప్పి చెప్పుకొచ్చారు అక్కడ. అట్లాంటి పరిస్థితులు అక్కడ అన్నీ అయిపోయినాయి. అన్ని రకాల ప్రయత్నాలు చేశాడు అతను. ఏది అక్కడ బెంగళూరు సెటిల్మెంట్లో ఫెయిల్ అయ్యింది, వదిలేశాడు. దానికోసం కొంత ఖర్చు అయింది, అప్పిచ్చింది ఇతను చుట్టూ ఉండే బ్యాచ్ని. రెండవది ఆ తర్వాత ఆడెవడో వజ్రాలు ఉన్నాయని చెప్తే ఆ వజ్రాల కోసం పెద్ద పెద్ద ట్రంకు పెట్టలే తెప్పించాడు. ఏది చెక్కపెట్టలే ఏవో బాగా ఉన్నాయని చెప్పి అక్కడ ₹1,00,00,000 దాకా తగలేసుకున్నాడు. తీరా చూస్తే అక్కడ ఏమీ లేదని తేలింది రంగురాళ్ల కథలో. అది ఇవి రెండు నమ్మి దాదాపు ₹1,02,00,00,000 నష్టపోయాడు. ఇంకేంటి ఏదో ఒకటి సెటిల్మెంట్ చేయాలి, ఇక అవ్వదు అని తెలిసిపోయింది. ఈలోపు ఆ రెండో భార్య నుంచి ఒత్తిడి వస్తుంది. ఏమని బిడ్డ